ఈరోజు మేము ఈరోజు రెసిపీ మేము గాజర్ హల్వా చేయబోతున్నాము. క్యారెట్ గాజర్ ఒకటే కానీ ఇది క్యారెట్ హల్వా చేయబోతున్నాము. దాన్ని కావాల్సిన పదార్థాలు ఇక్కడ స్క్రీన్ మీద పెట్టినాము చూడండి. ఇది గాజర్, ఇది క్యారెట్, ఇది చక్కెర, ఇదేమో పాలు, ఇదేమో నెయ్యి, అది కాజు, అది బాదాము, అది ఇలాచి, ఇది కిస్మిస్. ఇప్పుడు మేము ఈ ఐటెంతో ఇప్పుడు మేము హల్వా చేయబోతున్నాం. అయితే ముందుగల ఇవి గాజర్కి మనం ఈ క్యారెట్ మనము గాజర్ హల్వా ఎక్కువ చేస్తాం కాబట్టి క్యారెట్ వచ్చేస్తుంది, గాజర్ వచ్చేస్తుంది. కానీ ఇది క్యారెట్ ఇది క్యారెట్ కాబట్టి అది పైన తోలు కొంచెం తీసేసినాక అటు ఇటు కట్ చేసినాక శుభ్రంగా కడిగి అప్పుడు తరుముకోవాలి. తురిమిన తర్వాత ఈ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్ కొంచెం కాగిన తర్వాత ఇక నెయ్యి వేస్తాము. కొంచెం కాగిందా లేదా అని చూసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కాగిన తర్వాత కాజు వేస్తాము. ఇప్పుడు ఇక ఇది మనం కాజు ఎంచుకుంటున్నాము. బ్రౌన్ కలర్లో ఎంచుకోవాలా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఎగుతాయి అవి కాజు కదా. ఎక్కువసేపు తెలుగు రాదండి మాకు, నేను నేర్చుకుంటున్నాను. ఎక్కువసేపు కొంచెం టైం తీసుకుంటుంది కాజు వేయడానికి. అది చిన్న కోయలేదు కదా, అది మొత్తం ఆకడం ఉంది, అందుకోసము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఇక అయిపోయిందండి. ఇప్పుడు తీస్తాయండి కిస్మిస్. అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదా, అందులోనే కిస్మిస్ ఎంచేసుకోవాలా. అది తొందరగా తీసేయాలా, లేకుంటే అది మళ్ళీ అంగుర పండ్లాగా అయిపోతుంది, అక్ష పండ్లాగా. అది అదే అంగుర పండ్లాగానే అయిపోతుంది, రౌండ్గా. అప్పుడు అయినాక తీసేయాలి. అయిపోయినాయండి కిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేస్తాము. నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇక గాజర్ వేసేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్ని మంచిగా ఏగిపియాలా, మంచిగా ఎంచాలి. బాగా కలుపుకొని మంచిగా ఎంచుకోవాలి. నెయ్యిలో మంచిగా ఎంచాలి. కొంచెం ఉడికినట్టుగా ఇక కొంచెం 2 నిమిషాలు మూత పెట్టాలా. ఇప్పుడు కొంచెం మూత పెడదాము. మూత పెడితే కొంచెం దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు చేస్తున్నాను. మాగినాయి, కొద్దిగా పాలు పోస్తున్నాము. ఇక ఉడికినాయి, ఇప్పుడు పాలు పోస్తున్నాం. కానీ హాఫ్ కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు పోయాలా. ఇంకా చిక్కటి పాలు పోస్తే ఇంకా మంచిగా వస్తుంది. దాంట్లో మనం లాస్ట్కి దాంట్లో కోవా కూడా వేసుకోవచ్చు. ఆ కోవా ఉంటే మనం లాస్ట్కి వేసుకోవచ్చు కోవా. మళ్ళీ కొంచెం మూత పెడుతున్నాం. కొంచెంసేపు అది మంచిగా దగ్గరికి కావడానికి. పాలు ఉంటుంది కదా, పాలతోనే మంచిగా మాగుతాయి అవి, మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఉడికినట్టు కొంచెం సేపు చూసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగుకు అంటుకుంటుంది. కలుపుతూనే ఉండాలి, కలపకుంటే మళ్ళీ అడుగుకు అంటుకుంటుంది. పాలు ఇనుకుతున్నాయి. పాలు మొత్తము ఇనికినాక లైట్గా కొంచెం తడిగా ఉన్నాక చక్కెర పోయాలి. చక్కెర పోసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి. అది కరుగుతుంది కదా, చక్కెర కడిగినాక పాకం వస్తుంది. ఆ నీళ్ళు వచ్చినాక ఆ నీళ్ళు మొత్తం అది కరిగి నీరు అయిన తర్వాత ఆ నీళ్ళు ఇనికిన తర్వాతనే పాకం వస్తుంది. మూత పెడితే కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికియాలి. ఇప్పుడు మూత తీస్తాం. దగ్గరికి వచ్చింది, అయిపోయిందండి. ఇప్పుడు ఏలైచి పొడి వేస్తాము. ఇప్పుడు బాదాం పలుకులు అన్నీ మేము కాజు అన్నీ
కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేస్తున్నాం. కిస్మిస్ గిటానే డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ వేస్తున్నాము. ఈ ఒక బౌల్లో వేసి తీస్తాం. ఇప్పుడు వేసి కలుపుకొని కొంచెం సేపు కలుపుకొని ఇప్పుడు బౌల్లో పెట్టుకుంటాం. వేరే బౌల్లో తీసి వేరే బౌల్లో పెట్టుకుని చూపెడతాం మీకు. ఇప్పుడు మేము ఈ హల్వాని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాము, వేరే బౌల్లో. మీరు మంచిగా చేసుకొని ఫ్రిడ్జ్లో మీరు కూడా ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజు తినొచ్చండి. ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ ఇవ్వచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ మీరు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.